గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ ప్రశాంతి హాస్పిటల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ డయాబెటీస్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇల్నెస్ ఇన్ ద అడల్ట్ పీపుల్. అంటే వయసు అయిపోయిన వాళ్ళలో డయాబెటీస్ ఈజ్ ద మోస్ట్ కామన్. ఇండియా వరల్డ్ లోనే డయాబెటీస్ క్యాపిటల్ ఇప్పుడు ప్రస్తుతానికి. నలుగురు ఐదుగురులో ఒకరు షుగర్ తో బాధపడుతున్నారు. అందరూ డయాబెటీస్ అంటే సరే, డయాబెటీస్ షుగర్ బీపీఏ కదా, టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. షుగర్ మనుషులకు వచ్చే వ్యాధుల్లో చాలా తీవ్రమైన, చాలా భయంకరమైన డిసీజ్ అండి. పైన స్ట్రోక్ దగ్గర నుంచి, పెరాలసిస్ స్ట్రోక్ దగ్గర నుంచి బ్రెయిన్ కింద కాలు గోడి దాకా ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ లో అన్నిటికంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే పేషెంట్ కి తెలియదు. హార్ట్ అటాక్ వచ్చినట్టు కూడా చాలా మంది పేషెంట్స్ తెలియదు. హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలియదు, లివర్ పాడైపోతున్నట్టు తెలియదు, కిడ్నీస్ పాడైపోతున్నట్టు తెలియదు. మెల్లగా షుగర్ బాడీలో ఉన్న ప్రతి అంగాన్ని పాడు చేస్తూ ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని తెలియాలంటే HbA1c టెస్ట్ చేయించుకోవాలండి. చాలా సింపుల్ టెస్ట్, ఖర్చుతో కూడా 400-500 రూపాయలకే చేస్తారు ఖమ్మంలో. ఆ టెస్ట్ చేయించుకొని 6.4 కంటే బిలో ఉండాలండి HbA1c. రిపోర్ట్ చేస్తే 10-11 ఉంటుంది. అది చాలా డేంజరస్ అండి. మీరు ఎప్పుడైనా షుగర్ టెస్ట్ చేయించుకోవాలంటే HbA1c టెస్ట్ చేయించుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే షుగర్ పేషెంట్స్ ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి, ఇంకొకసారి ఇంకో డాక్టర్ దగ్గరికి, ఇంకోసారి ఇంకో డాక్టర్ దగ్గరికి అలా తిరుగుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా షుగర్ బీపీ అనేవి ఒకలే డాక్టర్ దగ్గర కంటిన్యూస్ గా టెస్టులు చేసుకుంటూ ఫాలో అప్ అయితే మీ జబ్బును ఆయన అర్థం చేసుకుంటారు డాక్టర్. మీ డాక్టర్ మారుస్తూ ఉంటే, ఆయన మందులు మారుస్తూ ఉంటే మీకు మీ షుగర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. యాజ్ ఏ కార్డియాలజిస్ట్ నేను రోజుకి 10 కేసులు చూస్తున్నానంటే అందులో 8 కేసెస్ షుగర్ పేషెంట్స్ ఉంటారండి. ప్రాపర్గా మానిటర్ చేసుకోండి. ఎలా మానిటర్ చేసుకోవాలో తెలుసుకోండి.